140 కోట్ల జనాభా ఉన్న దేశానికి నాయకత్వం వహించడమంటే మాటలు కాదు. ఒక సామాన్య టీ అమ్మే వ్యక్తి లేదా ఒక రైతుబిడ్డ దేశ ప్రధాని కాగలరా? భారత రాజ్యాంగం ప్రకారం అవును, అది సాధ్యమే. కాని ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? అసలు ఒక వార్డు మెంబర్ స్థాయి నుండి వారణాసి ఎంపీగా దేశ ప్రధానిగా ఎదగాలంటే ఏ మెట్లు ఎక్కాలి? ఈరోజు వీడియోలో రోడ్ మ్యాప్ టు పీఎం ఆఫీస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తును, బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. టెక్నికల్ విషయాలు మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి కావాలంటే ఉండాల్సిన కనీస అర్హతలు: భారతీయ పౌరుడై ఉండాలి. వయస్సు కనీసం 25 ఏళ్లు లోక్సభ సభ్యుడైతే లేదా 30 ఏళ్లు రాజ్యసభ సభ్యుడైతే. సభ్యత్వం లోక్సభ లేదా రాజ్యసభలో ఏదో ఒక సభలో సభ్యుడై ఉండాలి. కానీ ఇవి కేవలం రూల్స్ మాత్రమే. అసలు ప్రయాణం క్షేత్రస్థాయి నుంచి మొదలవుతుంది. పొలిటికల్ ఎంట్రీ: మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తగా చేరాలి లేదా స్వతంత్రంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి. గ్రాస్ రూట్ లెవెల్: స్థానిక సంస్థల ఎన్నికలు, వార్డ్ మెంబర్, సర్పంచ్ లేదా కౌన్సిలర్ ద్వారా ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం మొదటి మెట్టు. ఇది కావడానికి డైరెక్టు రూట్ లేదు, కానీ ఈ కింది దశలు మీకు బలాన్నిస్తాయి. మెట్టు 1: ఎమ్మెల్యే లేదా స్థానిక నాయకత్వం. రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టడం ద్వారా మీరు చట్టసభల పనితీరును నేర్చుకుంటారు. మెట్టు 2: పరిపాలనా అనుభవం. ఒక మంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం మీకు అడ్మినిస్ట్రేటివ్ గ్రిప్ ఇస్తుంది. మన ప్రస్తుత ప్రధాని మోదీగారు కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాకే ప్రధాని అయ్యారు. మెట్టు 3: ఎంపీ కావడం. ప్రధానమంత్రి కావాలంటే మీరు పార్లమెంటు సభ్యుడు కావాలి. ముఖ్యంగా లోక్సభ సభ్యుడిగా ప్రజల ద్వారా నేరుగా గెలిస్తే మీకు తిరుగులేని ప్రజాధారణ ఉన్నట్లు లెక్క. ఎంపీ అయితే సరిపోదు, దేశవ్యాప్తంగా మిమ్మల్ని ఒక నాయకుడిగా ప్రజలు గుర్తించాలి. వక్తృత్వ శక్తి: మీ మాట ప్రజల గుండెల్లోకి వెళ్ళాలి. క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోగల ధైర్యం ఉండాలి. పార్టీ మద్దతు: మీ పార్టీలో అత్యధిక శాతం ఎంపీలు మిమ్మల్ని తమ నాయకుడిగా ఎన్నుకోవాలి. దీన్నే పార్లమెంటరీ పార్టీ లీడర్ ఎన్నిక అంటారు. కూటమి రాజకీయాలు: ఒకవేళ ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లే డిప్లొమసీ మీకుండాలి. ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుంది? మెజారిటీ నిరూపణ: లోక్సభలోని మొత్తం 543 సీట్లలో ఏ పార్టీ లేదా కూటమికైతే 272 కంటే ఎక్కువ సీట్లు వస్తాయో వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. రాష్ట్రపతి ఆహ్వానం: మెజారిటీ ఉన్న పార్టీ నాయకుణ్ణి ప్రభుత్వం ఏర్పాటు చేయమని రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. ప్రమాణ స్వీకారం: రాష్ట్రపతి సమక్షంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పుడే అధికారికంగా ప్రధాని పదవి దక్కుతుంది. భారతదేశ మ్యాప్ చూశారుగా. వార్డు మెంబర్ నుంచి ప్రధాని వరకు ప్రయాణమంటే అది కేవలం పదవుల వేట కాదు, అది దశాబ్దాల కష్టం, ప్రజాసేవ మరియు అంకితభావం. ఈ దేశంలో ఎవరైనా ప్రధాని కావచ్చు, కానీ దానికి కావాల్సింది అచంచలమైన సంకల్పం. ముగింపు: ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు భవిష్యత్తులో మన దేశ ప్రధానిగా ఎవరిని చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.